అతిపెద్ద అంతర్జాతీయ పైరసీ నెట్వర్క్ బాస్ ఐపీటీవీపై ఎఫ్టీవీ దావా వేసింది. వివిధ పేర్లతో పనిచేస్తున్న ఈ పైరసీ నెట్వర్క్పై చర్యలు తీసుకోవాలని దావాలో పేర్కొంది. బాస్ ఐపీటీవీ అక్రమ కార్యకలాపాలు వినోద పరిశ్రమకు గణనీయమైన నష్టాన్ని కలిగించాయని ఎఫ్టీవీ వ్యవస్థాపకులు ఉదయ్ రెడ్డి అన్నారు. వినోద హక్కులున్న ప్రసార సంస్థలు ఏటా 200 నుంచి 300 మిలియన్ డాలర్లు కోల్పోతున్నాయని దావాలో పేర్కొన్నారు. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఎఫ్టీవీ సమగ్ర ఫిర్యాదు దాఖలు చేసింది. భారతీయ కంటెంట్ కోసం ప్రపంచంలోని ప్రముఖ ఇంటర్నెట్ ఆధారిత టీవీ ప్లాట్ఫామ్ లోయస్లో టీవీ ప్రధానమైంది. అక్రమ ఐపీటీవీ నెట్వర్క్లపై జరిగే నిరంతర పోరాటంలో భాగంగా దావా వేసినట్లు ఉదయ్ రెడ్డి స్పష్టం చేశారు. ఎఫ్టీవీ యుఎస్ కోర్టులో ఇల్లీగల్గా ఐపీటీవీ పైరసీ చేసే వాళ్ళ మీద క్రిమినల్ కంప్లైంట్ యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో చేయడం జరిగింది. ఈ ఇల్లీగల్ ఐపీటీవీ పేరు బాస్ ఐపీటీవీ అని. వాళ్ళు బాస్ ఐపీటీవీయే కాదు, ఒక 6-7 డిఫరెంట్ బ్రాండ్ నేమ్లో టషన్ ఐపీటీవీ, పంజాబీ ఐపీటీవీ అని ఇల్లీగల్గా ఇండియన్ కాంటెంట్, సౌత్ ఏషియన్ కాంటెంట్, మన యుఎస్ కాంటెంట్ కూడా, స్పోర్ట్స్ రైట్స్ కూడా ఇల్లీగల్గా ఒక లాస్ట్ 10 ఏళ్ల నుంచి చేస్తున్నారు. మనం 2021లో ఎఫ్టీవీతో సహా అదర్ బ్రాడ్కాస్టర్స్, ఈటీవీ, స్టార్, జీ అందరం కలిసి ఫరీదాబాద్ కోర్టులో కంప్లైంట్ చేసినప్పుడు అక్కడ పోలీస్ రేడ్లో ఈ బాస్ ఐపీటీవీ నుంచి ఆఫీసెస్ నుంచి వచ్చిన ఎవిడెన్సెస్, ఆ ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ ఫోరెన్సిక్ వెళ్ళడం జరిగింది. మధ్యలో కోవిడ్ రావటం వలన 2 ఏళ్ళు డిలే అయింది ఆ ఎవిడెన్సెస్. ఆ ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ ఇప్పుడు ఫరీదాబాద్ కోర్ట్ ద్వారా రావడం జరిగింది. అందులో ఆ ఎవిడెన్సెస్ వాళ్ళ ప్రెమిసెస్ నుంచే తీసుకున్నాం కాబట్టి అందులో మిడిల్వేర్ వెండర్లు, సిడిఎన్లు ఎవరైతే ప్రొవైడ్ చేసేవారు, ఎక్కడ హోస్ట్ చేస్తున్నారు, మెయిన్ పైరసీ కల్గరీలో ఉంటారు అతను, వారందరి డీటెయిల్స్ కూడా మనకు రావటం జరిగింది. విత్ దోస్ ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్తో ఎఫ్టీవీ యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. సో ఇది ఎంత ఆ పైరసీ వలన ఆల్మోస్ట్ మన కంటెంట్ ప్రొవైడర్స్ ప్లాట్ఫామ్స్ లైక్ ఎఫ్టీవీ, ఈటీవీ, స్టార్ ఎంతోమందికి ఒక 4,000 నుంచి 6,000 కోట్ల నష్టం జరుగుతుంది. అదే కాకుండా పే చేసే ఈ ఇల్లీగల్ పైరేట్స్కి ఆ మనీ ఎక్కడ వెళ్తుందో కూడా మనకు తెలియదు. ఇట్స్ క్రిమినల్స్. అండ్ ఆ ట్రాన్సాక్షన్స్ కూడా మీరు ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా డార్క్ వెబ్లోకి వెళ్తున్నాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, మీ ఇంట్లో ఒక ఐపీటీవీ ఇల్లీగల్ బాక్స్ పెట్టినప్పుడు మీ ఇంట్లో ఉన్న ఇంటర్నెట్లో జరిగే ప్యాకెట్స్ అన్నీ కూడా వాళ్ళు స్నిఫ్ చేసి మేజర్ ఎనీ టైం మీకు ప్రాబ్లం రావచ్చు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో, వైర్ ట్రాన్స్ఫర్స్లో అటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్లో ఇరుకోవచ్చు. కాబట్టి కన్జ్యూమర్స్ ఎవరైతే యుఎస్లో మన ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ఉందో వారు మోస్ట్ ఆఫ్ ద టైం చాలామందికి తెలవక ఈ ఇల్లీగల్ ఐపీటీవీ తీసుకుంటున్నారు. కానీ ఇది మేము ఎఫ్టీవీయే కాకుండా అందరు బ్రాడ్కాస్టర్స్ కూడా ఈ అవేర్నెస్ తెస్తున్నాం. అవన్నీ ఇల్లీగల్ మీ డేటా కూడా డార్క్ వెబ్లోకి వెళ్తుంది. అదే కాకుండా బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ సౌత్ ఏషియన్ కాంటెంట్, వీరు ఈ యుఎస్ డిజ్నీ, హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, స్పోర్ట్స్ రైట్స్ ఇవి కూడా పైరసీ చేయటం వల్ల ఇది చాలా పెద్ద క్రిమినల్ కేస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎన్ఆర్ఐస్ మీరందరూ కూడా సిన్సియర్గా, నాకు తెలుసు మీరు చాలామందికి తెలియదు కాబట్టి తెలుసుకొని ఈ లెజిటిమేట్ ప్లాట్ఫామ్స్ లైక్ ఎఫ్టీవీ ఆర్ వాట్ ఎవర్ అవైలబుల్ అందులో వెళ్ళాలని కోరుతున్నాం. ఈ కేస్ ఇప్పుడే ఫైల్ అయింది, కానీ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి కోర్ట్ విల్ టేక్ యాక్షన్స్. అండ్ అందుకోసం ఈ చెప్పడం జరుగుతుంది.